హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలివరీ బాయ్ సాయి. ఎట్లు అందరూ డైలీ బండి తుడుస్తాం అంటే మనకు అది ఆచారం. డైలీ అయితే బండి తుడుస్తాం మనం. చింట్ బాయ్స్ మనమైతే వచ్చేసినాము ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. ఉదాహరణ మార్కెట్ నుంచి సీదా డిటెంట్ ఆ జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ పక్క గల్లీలో చూపిస్తుంది. ఇదే పోలారం మార్కెట్. మార్నింగ్ పూట ఇంత ఖాళీ ఉంటుంది, కానీ మీరు మధ్యాహ్నం పూట అంటే ఈవినింగ్ టైంకి వచ్చారంటే మాత్రం రష్ ఉంటుంది. కొంచెం నాకు 5 to 10 minutes పడుతుంది. ఇప్పుడంటే ఇంత ఫ్రీగా వెళ్ళిపోతున్నాం, కానీ ఎందుకంటే షాప్స్ అన్నీ ఓపెన్ కాలేవు కదా. షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతే మనకు రష్ అయిపోతుంది, ఎందుకంటే పబ్లిక్ వస్తారు డైలీ. ఇక్కడ లోకల్ మార్కెట్ అంటే ఇదే ఉంటుంది, చిన్నది. అంకుల్ పేరు సెట్ చేసినాం అంకుల్. ఇదే జెడ్పీఎస్ఎస్ హై స్కూల్. జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ పక్క గదిలో చూపిస్తుంది మా సార్ వాళ్ళ ఇల్లు. అడిగి పోయి ఇప్పుడు నేను ఏం రోల్లో తీసుకుంటున్నా నేను మీకు చూపిస్తా. లొకేషన్ దగ్గరికి వచ్చేసినాము. ఈయన చూపిస్తుంది లొకేషన్. రేపు కాల్ చేసి తీసుకున్నాం. చెప్పిన రోల్ అని ఇవే రోల్ అవి ఉన్నాయి, 3 ఉన్నాయి అంతే. ఈ రూట్ అయితే మీకు ఐడియా ఉంటుంది ఎట్లయినా. పోలారం టు కొంపల్లి పోయే రూటు ఇది. చలి మాత్రం చాలా తక్కువ ఉంది. పోలారం టు కొంపల్లి పోయే రూట్. ఆ రోల్ ఇచ్చిండు, ఆ రోల్ ఎందుకు దేనికి అనేది నేను మీకు చెప్తాను. నేను చూపిస్తా ఆ రోళ్ళు మాకు దేనికి యూజ్ అవుతాయి ఏంటిది అని చెప్పి. మనమైతే మన ఆఫీస్ కాడికి అయితే వచ్చేసినాము. ఆ రోళ్ళు చెప్పినా కదా, రోల్ గురించి బండి దింపేస్తారు అనుకుంటే వీళ్ళు బండి దింపేసారు ఒకటి ఆల్రెడీ. ఆ రోల్లో ఏం చేస్తారో నేను మీకు చూపిస్తాను. చలో, మీకు వాడు ఫోన్ మాట్లాడుతున్న పేరు రమేష్ అన్న. ఆయనే ఫోన్ చేసి చెప్పింది మనకు రోళ్ళు తీసుకురా జరా ఆడికినని. ఇగో ఇవే కదా రోళ్ళు, మిషన్లో పెట్టాలి. ఈ మిషన్లో పెడితే ఇట్లా ప్రింట్ వస్తుంది. ఏంది ప్యాకెట్లు అన్నీ ఒక్కొక్క డబ్బులు వేసి అనుకుంటారా? ఎవరి రూట్ వాళ్ళకి డివైడ్ చేస్తామన్నమాట. ఏ రూట్ ఆ రూట్ ఏ సెక్టర్ వైజ్ ఉంటుంది. సెక్టర్ వైజ్ అన్ని డివైడ్ చేసుకొని ఇంకా బండి దింపుతున్నారు చూడండి. ఇక్కడ ముంగటకైనా కూర్చుని తన ఎక్సెల్ కొడతారు. ఇగో ఇప్పుడు మేము ఎక్సెల్ కొట్టుకొని వచ్చేసినాము. ఇగో లైన్ ఉంటుంది ఎక్సెల్ కాడ. అగో ఆయన కొట్టేదే ఎక్సెల్. ఇక అందరం లైన్గా ఉండాలా. నేను ఇక్కడ దిక్కున్నా, ఆయన వాళ్ళందరూ అక్కడ కొట్టురు. ఇగో ఈయన కొట్టుకుంటుంది, నా ముంగట ఆయన ఎక్సెల్ కొట్టుకుంటుండో. ఇప్పుడైతే మనకి 80 డెలివరీస్ ఉన్నాయి. సెట్ చేసుకొని పోతున్నాం మనము. 80 డెలివరీస్ ఉన్నాయి. చలో, ఇప్పుడైతే మనం పెట్రోల్ పంపించుకొని మనం రూట్కి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం అనమాట. డెలివరీలు స్టార్ట్ చేసి ఏ టైం అవుతుంది ఏంది కదా అని చూపిస్తాం. డైలీ ఒకటే రూట్ వెళ్తాం మనము. బాదూర్పల్లి అంటే బాదూర్పల్లిలో 3 ఉంటాయి, మొత్తం 3 ప్లేసెస్. రైట్ సైడ్ నేను వెళ్తాను, లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకొక వేరే వాళ్ళు వెళ్తారు. బాదూర్పల్లిలో టెక్ మహీంద్రా అని ఒకటి ఉంటుంది, అతను వేరే అతను వెళ్తాడు. మన ఓన్లీ ఒకటి రైట్ సైడే. ఇవి రెండు ఒకటే కస్టమర్ పార్సల్ 305 నిన్న చూపించాను కదా అపార్ట్మెంట్. మనం 3rd floor వెళ్ళి ఇది చేసి వచ్చేద్దాం. చూపించినా కదా లేబుల్స్ అని, ఇవో ఇవే. అది మాకు ఇవి ఇస్తారు. ఇది ఏంటంటే రిటర్న్ పికప్ ఉంటుంది కస్టమర్ తనకని. మిషన్ చూపించిన కదా, ఆ మిషన్లో పెట్టి ప్రింట్ తీస్తారు, సెక్టర్ వైజ్ తీస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇదే అపార్ట్మెంట్లో మనం డెలివరీ ఇచ్చినాము. ఇది ఇంకో ఇల్లు అనమాట. అది phase 1. ఫస్ట్ మనం పోయింది అది phase 1, ఇది phase 2. ఇందులో 2 ప్యాకెట్లు ఉన్నాయి. విల్లా నెంబర్ 1 ఒకటి, 27 ఒకటి. ఇప్పుడు మనం వచ్చిన విల్లా అయితే అయిపోయింది. నిన్న చెప్పినా కదా మీకు లాస్ట్ వీడియోలో, ఒక అంకుల్ ఒక సెక్యూరిటీ అంకుల్ లేట్ చేసాడు అప్రూవల్ వచ్చేదాకా మనం పంపించాడని చెప్పి. ఇగో అది మీకు చూపిస్తాను నేను. అంకుల్ అక్కడ కూర్చొని చూడు. అంకుల్ చెప్పినా కదా నేను, ఆయన అప్రూవల్ వచ్చాక పంపాడని చెప్పి. అప్రూవల్ వచ్చేదాకా పంపించలేడు. కస్టమర్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. లాస్ట్ వీక్ అప్రూవల్ వచ్చింది కాబట్టి కస్టమర్ మనం లోపలికి పంపించాడు. 5-10 నిమిషాలు అలా వేస్ట్. ఇట్లనే చేస్తాడు ఒక్క వీళ్ళు ఆయన ఇట్లా చేస్తాడు. ఆ ప్రింటింగ్ మిషన్లో అది ఉంటుంది. ఇక్కడ అరవింద్ అనే కస్టమర్తో 2 ఉన్నాయి, కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అన్న ఇటు రిటర్న్ పెట్టిరా అరవింద్ అనే పేరుతో.
ఒకసారి పిలుస్తారా నాలని? మొన్న నేను ఇచ్చిన వాళ్ళకి ఇంకప్పుడు నన్ను ఇప్పుడు కాల్ చేసినా ఇంకా రాలేదు. మీకు ఇక్కడ ఓమిక స్వస్తికి కనిపిస్తుందా? వాళ్ళకి కాల్ చేసిన నేను ఇంతకుముందుకు, ఇది ఇంద్రమ్మ కాలనీ. వాళ్ళకి కాల్ చేసిన పార్సల్ కావాలా అని అన్నాడు. పార్సల్ కావాలంటే కావాలని చెప్పిండు. అమౌంట్ పే చేయాలి, 506 ఉందంటే సరే ఇంటికాడికి రండి అని చెప్పిండు. ఇంటికాడికి వచ్చినాక అలా వైఫ్ చేయమంటుంది, వద్దు నాకు పార్సల్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్తుంది. ఇట్లుంటే మళ్ళీ ఫోన్లో చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా క్యాన్సిల్ చేసేయండి అని. అంటే మేము అన్న క్యాన్సిల్ చేస్తాం కదా, ఏడు దాకా రాము కదా. ఇట్లుంటుంది ఇంద్రమ్మ కాలనీ. అందుకే ఇది ఇదే మల్లారెడ్డి గర్ల్స్ హాస్టల్. నిన్న వచ్చినాం కదా మనం, బ్యాక్ గేట్ అంటారు. ఇది ఇంద్రమ్మ కాలనీ వెళ్ళే రూటు, కానీ నేను ఇట్లా పోను, బ్యాక్ సైడ్ నుంచి పోతా. ఇదే ఇంద్రమ్మ కాలనీ బ్యాక్ గేట్ అంటారు. అంటే బ్యాక్ గేట్ అంటే మనం ఇటుకు వచ్చేసాం. ఈ గేట్లో మనం నిన్న ఇదే గేట్లో లోపలికి పోయి కూర్చొని డెలివరీలు ఇచ్చినాం మా అందరికీ. ఇప్పుడు కూడా కనిపించే హాస్టల్ ప్రిన్సిపల్ రెడ్డి గర్ల్స్ హాస్టల్ అంటారు. ఈ హాస్టల్లో ఒక డెలివరీ ఉంది. డెలివరీ ఇచ్చేసి మనం రోడ్డు మీద ప్రణీత హాస్టల్, శివసాయి బాలాజీ గర్ల్స్ హాస్టల్ అని ఉంటుంది. ఇంకా అవన్నీ గర్ల్స్ హాస్టల్ పోయి అన్ని డెలివరీలు ఇచ్చేద్దాం. మీకు చెప్పినా కదా, బాదుర్పల్లి మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ మీద మనకు 2-3 డెలివరీస్ ఉన్నాయి చేసేయాలా. ఇది బాలమ్మ నిలయం అంటారు. ముంగడ మీకు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఒకటి, అది ప్రణీత హాస్టల్. ప్రణీత హాస్టల్ అనేది చాలా ఉంటాయి. ప్రణీత మెన్స్ హాస్టల్, ప్రణీత పీజీ అని. ముంగడ మెడ్ ప్లేస్ ఇక్కడ కనిపించేది ప్రణీత గ్రాండ్ మెన్స్ పీజీ అని ఉంటుంది. ఇది ప్రణీత మెన్స్ హాస్టల్. అక్కడ డెలివరీలు ఇక్కడ డెలివరీలు అక్కడ. కిందదేమో డైనింగ్ హాల్. బాదుర్పల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ నేను మీకు చూపిస్తా. ఇది బాదుర్పల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్. ఇది మనం డెలివరీ చేసే అపార్ట్మెంట్ అయితే పక్కన కామాక్షి రెసిడెన్సీ అని ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ప్యాకెట్లన్నీ కిందనే పెట్టాలి. శ్రీ కామాక్షి రెసిడెన్సీ. వాచ్మెన్ అంకుల్ ఉంటాడు. వాచ్మెన్ అంకుల్ తీయాలి, రాజు వాచ్మెన్ అంకుల్. ఇక్కడ బండి ఆపుకొని అన్నీ తీసుకొని అది ఇచ్చేసాను టేబుల్ కాడ. ఇప్పుడు మనం ఏమంటే ప్రైమార్క్ ఉంది అపార్ట్మెంట్ ఎంట్రీ చేయాలి. ఇది ఇన్ గేట్ అనమాట. ఇది ఎంట్రీ చేసి లోపలికి పోవాలి, మనం డెలివరీ చేయాలి. పోయేది ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్లో మనకి ఎన్ని డెలివరీస్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. 3 డెలివరీస్, ఇవి 2 పికప్స్ ఉన్నాయి. ఇవి 2 పికప్లు అనమాట. మీకు మార్నింగ్ చూపించిన ఆ లేబుల్స్తోనే మనకి ఇస్తారు. ఇక బయట ఉన్న బార్కోడ్ మనం స్కాన్ చేసినామనుకో మనకి ప్రోడక్ట్ ఏంటిదో రిటర్న్ ప్రోడక్ట్ చూపిస్తుంది. అది మనం కరెక్ట్ ఉందో లేదో చూసి తెచ్చుకోవాలి. కొంతమంది వాడినవి కూడా ఇస్తారు, కానీ చేస్తారు. మరి రిటర్న్ పికప్ ఉంది. పికప్ ఇమ్మంటే అమెజాన్ కావాలి. ఇదేం ఏదో మీరు మా ఇంటికి ఇస్తున్నట్టు ఈ కవర్లలో పెట్టి ఇప్పటిదాకైతే ఒక డేంజర్ పికప్ ఉంటాయి. అండ్ 2 ప్రోడక్ట్ ఇచ్చింది లోపల ఉన్న డ్రెస్. అమెజాన్ మీకు కవర్ ఇస్తలేదా? కవర్ ఇస్తుంది కదా, అది అమెజాన్లో కవర్లు ఇవ్వచ్చు కదా. మీరు ఏదన్నా మాకు చుట్ట పికప్లు డెలివరీలు అన్ని ప్యాకెట్లు మనం లాస్ట్ తీసుకునేసరికి రిటర్న్ పికప్స్ ఎన్ని ఉంటాయో అని మనకి ఇట్లా రిటర్న్ ఇస్తారు. కాబట్టి మనకి
స్పేస్ ఉండదు, అంటే ఇంట్లో డెలివరీస్ పెట్టుకుంటాం కాబట్టి. ఇంకే ఒకటి ఎక్స్ట్రా సంచి తెచ్చుకొని, సంచి నేను చూసుకోలేను, చినిగిపోయింది. లేకపోతే ఇంట్లోనే వేస్తుండే ఇవన్నీ. ఇప్పుడు అటు ఇటు టంగాయించాల్సి వస్తుంది. ఇటు ఒకటి వెనకాల ఒకటి, ముంగట ఒకటి, కింద ఒకటి. ఇవన్నీ ఇప్పుడు మంచిగా తీసుకొని సెట్ చేసుకోవాలా. అపార్ట్మెంట్ సూపర్ మార్కెట్, ఇది క్లబ్ హౌస్ సూపర్ మార్కెట్ అది క్లబ్ హౌస్ అది. ఈ అపార్ట్మెంట్లో అయితే డెలివరీస్ అయిపోయినాయి. మనం ఇప్పుడు బయటికి పోతున్నాం. బయట ఒక 3-4 ఉన్నాయి. ఈ సెక్యూరిటీ వై చూడు, ఇప్పుడు మనం రాగానే గేట్ ఎట్లా ఓపెన్ చేస్తాడు, మనం అలాగే వెళ్ళిపోవాలి. రైట్, ఇది ఒకటే ఉందా? అయితే మన డెలివరీస్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్తున్నాను. మార్నింగ్ డెలివరీస్ కూడా అయిపోయింది, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంటికి పోతున్నా ఇప్పుడైతే. మా ఆఫీస్ కాడ నుంచి మా ఇంటికి మాత్రం డైలీ నాకు అప్ అండ్ డౌన్ కలిపి నియర్లీ 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకంటే నేను ఉండేది కౌకూర్, మీకు ఐడియా ఉందనుకుంటా. కౌకూర్ నుంచి నేను గుండ్లపోచంపల్లి రావాలి. గుండ్లపోచంపల్లి నుంచి నియర్లీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. గుండ్లపోచంపల్లి నుంచి మళ్ళీ సేమ్ అదే